السلام عليكم ورحمة الله وبركاته. وعليكم الحمد لله وحده والصلاة السلام. والسلام على من لا నబియ్య بعد అమ్మా బాద్. ప్రియ విద్యార్థులారా, సూరతు తలాక్ యొక్క తఫ్సీర్లో ఈరోజు మూడవ క్లాస్ ప్రారంభం కాబోతుంది. మొదటి క్లాసులో ఈ సూరాలో ఎక్కడెక్కడ ఎలాంటి ముఖ్యమైన బోధనలు మనకు చేయబడ్డాయో అవి మీకు తెలుపబడ్డాయి. రెండవ క్లాసులో మొదటి ఆయత్ యా అయ్యుహన్ నబియు ఇదా తల్లక్తుమున్ నిసా, ఆ పూర్తి ఆయత్ యొక్క విడివిడి పదాల అర్థం మరియు దాని యొక్క భావం, సంక్షిప్త వ్యాఖ్యానం, మనకు ఉన్నటువంటి బోధనలు మనం తెలుసుకున్నాము. అయితే ఈరోజు అల్లా యొక్క దయ వల్ల రెండవ ఆయత్ మరియు మూడవ ఆయత్ రెండు ఆయతుల తఫ్సీర్ వినబోతున్నాము. కానీ ఈరోజు కూడా చాలా ముఖ్యమైన బోధనలు ఉన్నాయి. ఒకే ఆయతులో కనీసం ఐదు విషయాల గురించి అల్లాహు తాలా మనందరికీ చాలా నొక్కి చెప్పాడు. కానీ ఈ మధ్యలో కొంతమంది మెసేజ్ పెట్టారు, ప్రత్యేకంగా వారికి తలాక్కు సంబంధించిన కొన్ని సరి అయిన పద్ధతులు తెలియజేయాలని. అందుకొరకు నేను ఇప్పుడు సంక్షిప్తంగా ఖురాన్ హదీసులో వచ్చిన రీతిలో తలాక్ యొక్క సహీ పద్ధతి ఏమిటో మీకు చెబుతున్నాను. శ్రద్ధగా విని అవసరమైన సందర్భంలో ఈ పద్ధతిని మాత్రమే అవలంబించాలని కోరుతున్నాను. ఖురాన్ ఆయతులు ప్రత్యేకంగా సూరతుల్ బకరాలో 228 తర్వాత నుండి మరియు ఈ సూరతు తలాక్లో అల్లాహు తాలా ఏదైతే మనకు తలాక్ యొక్క సున్నత్ విధానం నేర్పాడో ఆ తలాక్ యొక్క సున్నత్ విధానం పాటించేకి ముందు స్వయం సూరతుల్ బకరా మరియు సూరతుల్ నిసాలో ఒకవేళ భార్య భర్తల మధ్యలో గొడవలు వచ్చేసి వారు విడాకుల తప్ప ఇక వేరే ఏ మార్గం పొందడం లేదు, అలాంటప్పుడు వారు ఉత్తమ రీతిలో ఒకరికి ఒకరు ఇంతవరకు చేసుకున్న మేళ్ళు, పరస్పరం ఒకరి ద్వారా ఒకరికి కలిగిన లాభాలు ఏవైతే ఉంటాయో వాటిని మర్చిపోకూడదు. ఏ ఒక్కరూ కూడా భార్యాభర్తల్లో ఏ ఒక్కరూ కూడా మరొకరిపై ఎలాంటి అన్యాయం చేయడానికి సిద్ధం కాకూడదు, ఎలాంటి దౌర్జన్యం చేయడానికి పూనుకోకూడదు. ఇక భార్యాభర్తల మధ్యలో సంధి కుదుర్చడానికి, వారి మధ్యలో ప్రేమలు పెరిగి వారి జీవితం ఉత్తమ రీతిలో ముందుకు సాగడానికి ఏ ప్రయత్నము, ఏ మార్గము, పెద్దల యొక్క ఏ వారి పంచాయతీ, వారి యొక్క ఏ ప్రోగ్రాం సక్సెస్ కానప్పుడు భర్త భార్యకు ఒక్కసారి విడాకులు ఇవ్వాలి. కానీ ఎప్పుడూ ఆమె బహిష్టులో ఉండకూడదు మరియు ఆమె పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ స్థితిలో ఆమెతో సంభోగించి ఉండకూడదు. అల్లా ఇచ్చిన ఆదేశం ఇదే, ఫతల్లిఖూహున్న లిఇద్దతిహిన్న అని ఏదైతే ఉందో ఈ సూరత్ తలాక్ మొదటి ఆయతలో మరియు బుఖారీ ముస్లింలో అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా యొక్క సహీ హదీత్ కూడా. ఇక ఒక్కసారి మాత్రమే తలాక్ అని చెప్పాలి, 2-3 సార్లు అంతకంటే ఎక్కువ సార్లు చెప్పకూడదు. కొందరు అనుకుంటారు 3 సార్లు తలాక్ ఇస్తేనే తలాక్ అవుతుంది. ఇది తప్పు, హరాం, యోగ్యం లేదు. ఇలా చేసేవారు పాపాత్ములు అవుతారు. ఒక్కసారి తలాక్ ఇవ్వాలి, తలాక్ అని, లేదా నేను నీకు విడాకులు ఇస్తున్నాను అని. ఇక
ఈ తలాక్ ఇచ్చిన తర్వాత 3 సార్లు ఆమెకు బహిష్టు వచ్చేంత వరకు ఆమె భర్త ఇంట్లోనే ఉండాలి. భర్త ఆమెను ఇంటి నుండి నెట్టివేయకూడదు, మరియు స్వయం ఆమె కూడా ఇంటి నుండి వెళ్ళిపోకూడదు. ఇంట్లోనే ఉండాలి. మళ్ళీ 2 నెలలో విడాకులు ఇచ్చే అటువంటి అవసరం లేదు. వాస్తవం ఇదే. అవును, ఒకవేళ ఆమెతో ఉండదలుచుకోలేదు, ఇక ఆమెతో మొత్తానికే దూరం కావాలనుకుంటున్నాడు, అలాంటప్పుడు కూడా ఒక్కసారి విడాకులు ఇచ్చిన తర్వాత ఆమెకు బహిష్టు వచ్చి మళ్ళీ పరిశుద్ధురాలైన తర్వాత విడాకులు ఇచ్చే అవసరం లేదు. ఎందుకు? 3 బహిష్టుల వరకు ఒకవేళ వారిద్దరూ కలిసి ఉండాలనుకుంటే కలిసి ఉండే అటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈ 3 బహిష్టులు పూర్తయిపోయిన తర్వాత ఆమె ఆ భర్త ఇంటి నుండి వెళ్ళిపోవచ్చు. ఆమెకు విడాకులు పూర్తిగా అయిపోయినట్లే. ఇదే తలాఖే బాయిన్ అని దీన్ని అంటారు. ఆమె కావాలంటే వేరే చోట ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చును. కానీ ఇంత సులభమైన సున్నత్ ప్రకారంగా ఉన్న విడాకుల పద్ధతిని ప్రజలు మర్చిపోతున్నారు. దీని గురించి అల్లాహుతాలా ఎంత నొక్కి చెప్పాడో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసుల్లో ఇలా దీని గురించి బోధించారో వీటిని విడనాడడం వల్ల ఎప్పుడైతే అల్లాహ్ మరియు అల్లాహ్ ఆదేశాలకు వ్యతిరేకం చేస్తున్నారో, చెప్పిన మాటను వదులుతున్నారు, చెప్పని పని చేస్తున్నారు, అందుకు వారిపై ఇహలోకంలో ఎన్నో రకాల విపత్తులు కురుస్తున్నాయి, కానీ గమనించడం లేదు. ఇన్షా అల్లా ఈ ముఖ్తసర్ సంక్షిప్త ఈ వివరణ సరిపోతుంది. తలాక్ ఇచ్చే పద్ధతిలో విషయంలో ఇంక రండి మనం 2వ ఆయత్ తిలావత్, అర్థం, అనువాదం, సంక్షిప్త వ్యాఖ్యానం తెలుసుకుందాము. فإذا بلغنا أجلهن فإذا بلغنا أجلهن ఆ స్త్రీలు తమ గడువుకు ఇద్దత్కు చేరుకున్నప్పుడు, అజల్ ఇద్దత్ గడువు, బలగ్న చేరుకున్నప్పుడు, ఫఅంసికూహున్న బిమఅరూఫ్ వారిని ఉత్తమ రీతిలో మీ వివాహ బంధంలో ఉంచుకోండి. ఫఅంసికూహున్న ఉంచుకోండి, ఆపుకొని ఉంచండి, హున్న వారిని ఆ భార్యలను, బిమఅరూఫ్ ఉత్తమ రీతిలో, ఔ ఫారికూహున్న బిమఅరూఫ్ లేదంటే ఉత్తమ రీతిలో వారిని వేర్పరచటమైనా చేయండి. అంసికూహున్న అంటే వారిని ఉంచుకోండి, ఫారికూహున్న అంటే వేర్పరచండి. అయితే వారిని ఉంచుకున్న, వేర్పరచిన, విడాకులిచ్చిన మళ్ళీ రజయి తిరిగి భార్యగా చేసుకునే అవకాశం ఏ గడువులోనైతే ఉందో అందులో తిరిగి రప్పించుకున్న అన్ని విషయాల్లో వఅష్హిదూ సాక్షులుగా పెట్టండి, సాక్షులుగా పెట్టుకోండి. దవై అద్లిన్ మిన్కుం మీలోని ఇద్దరు న్యాయశీలురైన ఇద్దరు వ్యక్తుల్ని. ఇప్పుడు మీరు పదాల యొక్క అర్థం తెలుసుకోండి, తర్వాత నేను వ్యాఖ్యానంలో మరిన్ని వివరాలు దీని గురించి చెబుతాను. వఅకీము షహాదత లిల్లాహ్ వఅకీము సరైన రీతిలో, ఉత్తమ రీతిలో నెలకొల్పండి.
అషహాద సాక్ష్యాన్ని, లిల్లాహ్ కేవలం అల్లాహ్ కొరకు, ذَلِكُمْ ఇది మీకు, యూఅదు బిహి ఉపదేశించడం జరుగుతుంది, ఉపదేశించబడుతుంది, మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ అల్లాహ్ను మరియు పరలోక దినాన్ని, అంతిమ దినాన్ని విశ్వసించే వారికి. వమన్ యత్తఖిల్లాహ్ ఎవరైతే అల్లాహకు భయపడుతూ మసులుకుంటాడో, యజ్అల్ లహు మఖ్రజా అల్లాహ్ అతనికి సంక్షోభం నుండి బయటపడే మార్గం కల్పిస్తాడు. పదాల యొక్క అర్థం తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు సంక్షిప్త వ్యాఖ్యానం ఇన్షా అల్లా తెలుసుకుంటారు, కొంచెం శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను. ఈ విధంగా ఏదైతే మీరు చిన్నగా వేరు చేస్తున్నది చూస్తున్నారో ఆయతులను, ఎందుకంటే ఇందులో భావాన్ని బట్టి మీరు మంచి రీతిలో గ్రహించాలని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదొకటి, మరియు ఇక్కడ ఈ 2 లైన్లలో, అంటే ఈ ఒక్క ఆయత్, రెండో ఆయత్ ఏదైతే మనం చదువుతున్నాము సూరత్ తలాఖ్లో, 1, 2, 3, 4, 5, 6, 7 విషయాలు ఇందులో ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఒకే ఆయతలో 7 బోధనలు ప్రత్యేకంగా ఉన్నాయి, శ్రద్ధ వహించండి. మొదటిదేమిటి? ఫఇదా బలగ్న అజలహున్న ఆ స్త్రీలు తమ గడువు ఇద్దతుకు చేరుకున్నప్పుడు. ఇద్దత్కు చేరుకున్నప్పుడు అంటే ఇద్దత్ పూర్తయిన తర్వాత అని భావం కాదు. ఇక ఇద్దత్ పూర్తి కావడానికి ఒక 2 రోజులు ఉన్నాయి అని అన్నప్పుడు. ఇది ఎలాంటి విడాకులో? మొదటిసారి లేదా రెండవసారి విడాకులో. ఎందుకంటే మొదటిసారి లేదా రెండవసారి విడాకుల సందర్భంలోనే అవకాశం ఉంటుంది మనిషి మంచి రీతిలో ఉంచుకోవడానికి లేదా ఉత్తమ రీతిలో వేర్పరచుకోవడానికి. మూడో సందర్భంలో విడాకులు ఇచ్చేశాడంటే ఇక వారిద్దరూ తిరిగి భార్యాభర్తలుగా అవడానికి ఏ అవకాశం మిగిలి ఉండదు. అయితే ఈ గడువులో ఉన్న విషయం గురించి అల్లాహు తాలా ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే గమనించండి, ఈ విషయంలో ఇద్దత్ను గుర్తుంచుకోవడం, ఇద్దత్ ప్రకారంగా విడాకులు ఇవ్వడం, ఇది చాలా ముఖ్యం. దీని యొక్క ప్రాముఖ్యతను మనం మొదటి ఆయతులోనే తెలుసుకున్నాము, గ్రహించాము. మరియు మరిన్ని వివరాలు, ఆ గడువు ఎంత అనేది తర్వాత 4వ 5వ ఆయతులో కూడా వస్తుంది, అక్కడ మరింత వివరంగా తెలుసుకుందాము. కానీ ఇక్కడ అల్లా చెబుతున్న విషయం రెండవది గమనించండి, ఫఅంసికుహున్న బిమారూఫ్. ఈ మారూఫ్ అన్న పదం చూస్తున్నారా మీరు? దీనిని తెలుగులో ఉత్తమ రీతిలో అని అనువదించడం జరిగింది. ఇప్పుడే ఇంతకుముందే నేను మరొకసారి చూద్దాము అని ఖురాన్ తెరిచి చూస్తే, వల్లాహి మీరందరూ శ్రద్ధగా వింటున్నారని ఆశిస్తున్నాను. నా ప్రియ విద్యార్థులారా, చాలా బాధ కలిగింది ఈ విషయంలో. ఈ మారూఫ్ అన్న పదం ఖురాన్లో మొత్తం ఎన్నిసార్లు వచ్చిందో ఇక్కడ మీరు గమనించండి. 39 సార్లు చూస్తున్నారు. మారూఫ్ అన్న పదం ఖురాన్లో 39 సార్లు వచ్చింది. కానీ వేరు సంఘటనల్లో, వేరు సందర్భాల్లో. కానీ కేవలం భార్యాభర్తల విషయంలో అల్లాహు తాలా ఈ మారూఫ్ అన్న పదాన్ని 15 సార్లు ప్రస్తావించాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. గమనించండి, 3 నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆయత్ నంబర్ 228 సూరతుల్ బకరాలో
కేవలం సూరతుల్ బకరాలో ఆయత్ నంబర్ 228 నుండి మీరు గమనించారంటే 241 వరకు 12 సార్లు ఈ పదం వచ్చింది. ఎన్నిసార్లు అండి? 12 సార్లు. అల్లాహు అక్బర్. గమనించండి మీరు. మరియు సూరతు తలాక్, ఏ సూరానైతే ఇప్పుడు మనం చదువుతున్నామో అందులో 3 సార్లు దీని ప్రస్తావన వచ్చింది. అయితే ఏంటి ఈ మారూఫ్ అన్న పదం ఇన్నిసార్లు రావడం కేవలం భార్యాభర్తల విషయంలో? అంటే ఏమిటి? భార్యాభర్తలు ఉత్తమ రీతిలో పరస్పరం జీవితం గడపాలి. ఎందుకంటే నిజంగా భార్యాభర్తల జీవితాన్ని ఎంతో ఫిలింలలో, కార్టూన్లలో, ఇంకా మన లైవ్ జీవితంలో, మనం జీవిస్తున్న ఈ జీవితంలో ఎన్నో రకాల ఎగతాళి, ఎన్నో రకాల జోకులు చేసి చాలా అధ్వానంగా మార్చేశాము. కానీ ఖురాన్ బోధనల్లో చూస్తే భార్యాభర్తలు ఇద్దరూ వాస్తవానికి ఒక కుటుంబానికి పునాది కదా. భార్యాభర్తల ద్వారానే కదా సంతానం వచ్చేది. ఆ సంతానంతో కలిసి ఈ భార్యాభర్తలు అంటే తల్లిదండ్రులు, సంతానం కలిసి ఒక చిన్న కుటుంబం. ఇలాంటి ఎన్నో కుటుంబాలు కలిసి ఒక సమాజం కదా. సమాజం బాగుపడాలంటే భార్యాభర్తలు బాగుండాలి. భార్యాభర్తలు బాగుంటే సంతానాన్ని బాగుగా చూసుకోగలుగుతారు, మంచిగా చూసుకోగలుగుతారు, మంచి శిక్షణ ఇవ్వగలుగుతారు. అందుకొరకే అల్లాహు తాలా భార్యాభర్తల జీవిత విషయంలో 15 సార్లు ఈ మారూఫ్ అన్న పదం అంటే ఉత్తమ రీతిలో వారు జీవించాలి అన్నటువంటి విషయం. కానీ ఒకవేళ జీవించడం చాలా కష్టతరమైపోయి, ఇబ్బందికరంగా అయిపోయి, ఇక వారు కలిసి జీవించే అటువంటి పరిస్థితి లేకుంటే అప్పుడు కూడా విడిపోయే విషయంలో కూడా వారు ఉత్తమ రీతిని అవలంబించాలి అని అల్లా అంటున్నాడు. ఈ ఉత్తమ రీతి గురించి కొంచెం నొక్కి చెబుతున్నాను. ఎందుకంటే మనం భర్త అయినా గాని, భార్య అయినా గాని అల్లా ఈ ఆదేశాలను పాటించనందుకే మన జీవితాలు దుర్భరం అవుతున్నాయి. ఉదాహరణకు ఆయత్ నంబర్ 28లోనే చూడండి. వలహున్న మిథ్లుల్లది అలైహిన్న బిల్ మారూఫ్. ఒకరి హక్కు మరొకరిపై ఏదైతే ఉందో, భార్య హక్కు భర్తపై, భర్త హక్కు భార్యపై, దాని విషయంలో ఈ మారూఫ్ అనే పదం తీసుకొచ్చాడు అల్లాహ్ తాలా. సూర బకరా రెండో చోట విడాకుల విషయంలో ఉంచుకో, మీరు మీ భార్యకు విడాకులు ఇవ్వదలిచి వేర్పాటు చేయాలన్నా ఉత్తమ రీతిలో ఉంచుకోవాలన్నా కానీ ఆమెను బాధ కలిగించడానికి కాదు, ఉత్తమ రీతిలో జీవించడానికి ఉంచుకోవాలి. మళ్ళీ చూడండి ఇక్కడ 231లో ఇక్కడ కూడా వారి యొక్క గడువు పూర్తయిన తర్వాత ఉంచుకుంటే మంచి రీతిలో ఉంచుకోండి, ఒకవేళ వదలాలనుకుంటే మంచి రీతిలో. నేను సంక్షిప్తంగా చెబుతూ వెళ్ళాలి అనుకుంటున్నాను. మీరు ఆయతుల ద్వారా మరింత గుణపాఠం నేర్చుకోవాలని నేను చూపిస్తున్నాను. మీరు స్త్రీలను విడాకులు ఇచ్చినప్పుడు వారి గడువు ఇద్దత్ ముగియనుండగా వారిని సహృదయంతో మీ వద్ద ఆపి ఉంచుకోండి. మారూఫ్ యొక్క పదం ఇక్కడ సహృదయంతో అని తెలుగులో చేశారు. లేదంటే ఉత్తమ రీతిలో సాగనంపండి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. తన్ని తలుపు వద్ద నుండి బయట రోడ్డు మీద పడినట్లుగా ఈ రోజుల్లో చేస్తున్నారు. అలాంటి విషయాలు చూపించడం జరుగుతుంది ఫిలింలలో, సీరియళ్లలో, కార్టూన్లలో. కొందరు అలా చూసి అలా చేస్తున్నారు. ఎంత దౌర్జన్యం ఇది! అల్లా ఏమంటున్నాడు? ఉత్తమ రీతిలో సాగనంపండి, వారిపై
సౌజన్యానికి ఒడిగట్టే ఉద్దేశంతో వారిని ఆపి ఉంచుకొని వేధించకండి. ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మారూఫ్ యొక్క పదం గడువులో తిరిగి వారు భార్యాభర్తలుగా ఉండాలనుకుంటే అక్కడ కూడా మారూఫ్ అన్న పదం వచ్చింది. ఒకవేళ నిజంగానే వారు వేరైపోయారు కానీ ఇక సంతాన విషయం వచ్చింది, అయితే అక్కడ భార్యతో నీకు ఏదో సమస్య వచ్చి భార్య నీకు ఇష్టం లేనందువల్ల నీవు వదిలేసావు, కానీ ఆమెతో నీకు కలిగిన సంతానం నీదే కనుక అలాంటప్పుడు ఒకవేళ నీవు విడాకులిచ్చిన నీకు ఇక లైఫ్ పార్ట్నర్ భాగస్వామిగా లేని నీ భార్య ఒకవేళ నీ సంతానానికి ఆమె పాలు ఇస్తుంది, ఆ పాలు ఇచ్చిన హక్కును మరచిపోకు. నీ బిడ్డకు పాలు ఇస్తున్న విడాకులు పొందిన నీ పాత భార్యకు అంటే నీ సంతానం యొక్క తల్లికి మఅరూఫ్ ఉత్తమ రీతిలో ఆమె ఖర్చులు, ఆమె దుస్తులు, వస్త్రాల యొక్క ఖర్చులు ఇస్తూ ఉండండి అన్నటువంటి ఆదేశం అల్లా ఇక్కడ ఇచ్చాడు. మరి ఇదే భావంలో ఈ సబ్జెక్టులోనే అంశంలోనే 2 సార్లు మారూఫ్ అన్న పదం వచ్చింది. ఆ తర్వాత భర్త ఒకవేళ చనిపోయాడు, ఆమె గడువు పూర్తి చేసుకున్నది, ఆ తర్వాత ఉత్తమ రీతిలో ఆమె జీవిస్తూ ఇంకో వివాహం చేసుకోవాలని కోరితే, నా భర్త చనిపోయిన తర్వాత ఇంత తొందరగా నీకు పెళ్లి గురించి ఆలోచన వస్తుందా అని అత్తగారింటి వారు వేధిస్తూ ఉంటారు కదా, అలా వేధించకండి అన్నటువంటి బోధనలు ఈ ఆయతలో ఉన్నాయి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సోదర మహాశయులారా, మీరు గమనిస్తూ ఉండండి, మన అసలు పాఠం నుండి దూరం కావడం లేదు. అసలు పాఠంలో ఎక్కడైతే మారూఫ్ అన్న పదం వచ్చిందో 2 సార్లు, ఈ మారూఫ్ అన్న పదం భార్యాభర్తల జీవితంలో 15 సార్లు ఖురాన్లో ఏదైతే వచ్చిందో దాని గురించి కొంచెం మీకు వివరించే ప్రయత్నం చేశాను. ఇక్కడ కూడా అల్లాహ్ తఆలా చెప్తున్నాడు, ఫఅంసికుహున్న బిమఅరూఫ్, ఉత్తమ రీతిలో వారిని మీ వివాహ బంధంలో ఉంచుకోండి. ఎప్పుడు? గడువు లోపల, లేదా గడువు పూర్తి అయి ఆ తర్వాత ఇక మీరు ఉంచలేకుంటే, మీరు భార్యగా వారిని వెంట ఉంచుకోదలుచుకోలేకుంటే ఉత్తమ రీతిలో సాగనంపండి, ఉత్తమ రీతిలో వేరుపరచండి. కానీ ఈ విడాకులు ఇచ్చే సందర్భంలో లేదా తిరిగి రప్పించుకునే సందర్భంలో సాక్షులను ఉంచుకోండి, సాక్షులను నిలబెట్టండి. ఈ సాక్షుల విషయంలో అల్లాహ్ తఆలా ఎలాంటి ఆదేశం ఇచ్చాడో కొంచెం ఇక్కడ శ్రద్ధ వహించండి. చూడడానికి మీరు ఇక్కడ గమనించినట్లు వఅష్హిదు దవై అద్లిం మిన్కుం కదా, వఅష్హిదు దవై అద్లిం మిన్కుం, మీలోని న్యాయశీలురైన 2 వ్యక్తుల్ని సాక్షులుగా పెట్టుకోండి. ఒక చిన్న సెంటెన్స్ కనబడుతుంది కదా మనకు, కానీ గమనిస్తే ఇందులో మళ్ళీ ప్రత్యేకంగా 3 విషయాలు ఉన్నాయి. ఏంటి 3 విషయాలు? ఒకటి, సాక్షుల్ని నిలబెట్టడం. రెండవది, ఆ సాక్షులు ఎలాంటి వారై ఉండాలి? న్యాయశీలురై. మరి ఎవరిలో నుండి? మీలోని. అంటే ఏంటి ఈ 3 విషయాల భావం ఏంటి? రండి ఆ 3 విషయాల గురించే ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. మొదటి విషయం, అల్లాహ్ ఇక్కడ నొక్కి చెబుతున్నాడు, మీరు సాక్షులను పెట్టుకోండి, మీరు సాక్షులను పెట్టుకోండి. ఈ సాక్షులను పెట్టుకోవడం అల్లాహ్ ఆదేశిస్తున్నాడు గనక విడాకులు ఇచ్చేటప్పుడు కూడా సాక్షులను పెట్టాలి, మళ్ళీ తిరిగి గడువు లోపల వారిని భార్యగా ఉంచుకున్నప్పుడు కూడా సాక్షులు పెట్టాలి. అలా సాక్షులు పెట్టకుంటే నష్టం ఏం జరుగుతుంది?
అల్లాహు అక్బర్. ధర్మవేత్తలు వీటి గురించి ఎన్నో వివరాలు ఇచ్చి ఉన్నారు. ఉదాహరణకు ఒక సహీ హదీత్ హజరత్ ఇమ్రాన్ ఇబ్న్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు ద్వారా వచ్చి ఉంది అబు దావుద్లో. ఇమ్రాన్ ఇబ్న్ హుసైన్ రదియల్లాహు తాలా అన్హు వద్దకు ఒక వ్యక్తి ప్రస్తావన వచ్చింది. ఆ వ్యక్తి తన బీవి తన భార్యకు విడాకులిచ్చాడు. మళ్ళీ తర్వాత గడువు లోపలనే అతడు తిరిగి రప్పించుకున్నాడు, భార్యగా ఉంచుకున్నాడు, ఆమెతో సంభోగం కూడా చేశాడు. కానీ ఈ విడాకులు ఇచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి గడువులోనే రప్పించుకున్నప్పుడు సాక్షిగా ఉంచలేదు. అప్పుడు ఇమ్రాన్ బిన్ హుసైన్ రదియల్లాహు తనను చెప్పారు, طلقت لغير سنة وراجعت لغير سنة أشهد على طلاقها وعلى رجعتها ولا تعود. నీవు సున్నత్కు వ్యతిరేకంగా విడాకులు ఇచ్చావు, నీవు సున్నత్కు వ్యతిరేకంగా తిరిగి రప్పించుకున్నావు. నీవు విడాకులు ఇచ్చినప్పుడు కూడా సాక్షి పెట్టుకో, మరియు రప్పించుకునేటప్పుడు కూడా సాక్షి పెట్టుకో. ఈసారి ఏదైతే ఇలా చేశావో తిరిగి మళ్ళీ ఇలాంటి పని చేయకు. అర్థమైందా? ఇక ఈ సాక్షులుగా నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో ఒక చిన్న 2 ఉదాహరణల ద్వారా గమనించండి ఈ విషయాన్ని. ఒక మనిషి తలాక్ ఇచ్చాడు, విడాకులు ఇచ్చాడు తన భార్యకు, అందరికీ తెలిసింది. కానీ రప్పించుకునేటప్పుడు ఏ ఒక్కరిని కూడా సాక్షిగా పెట్టలేదు. ఆమెతో జీవితం గడపడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఇక అతని దగ్గరి బంధువులు కూడా ఏమనుకోవచ్చు, ఈ భార్యకు భర్త యొక్క ఆస్తిలో ఏ హక్కు లేదు అని. ఎందుకు? అందరికీ తెలిసిన విషయం అప్పటికీ విడాకులైపోయింది అని. కానీ ఒకవేళ అతడు విడాకులు ఇచ్చేటప్పుడు అలాగే తిరిగి రప్పించుకునేటప్పుడు అల్లా ఇచ్చిన ఆదేశ ప్రకారం సాక్షి ఉంచుకునేది ఉంటే, సాక్షులను నిలబెట్టుకునేది ఉంటే ఇలాంటి గందరగోళం ఏర్పడకపోవును. అలాగే ఒకవేళ సాక్షులు లేకుండా భర్త తిరిగి రప్పించుకున్నాడు, కానీ ఆ స్త్రీ ఒకవేళ అల్లాతో భయపడే స్త్రీ కాకుంటే ఈ తిరిగి రప్పించుకునేకి ముందు కొన్ని నెలల వరకు ఆమెతో దూరం ఉన్నందుకు ఆ కోపం మీద ఆమె ఒకవేళ వేరే ఎక్కడైనా వివాహం చేసుకొని ఉన్నది దొంగతనంగా, లేదా ఏదైనా సంబంధం ఏర్పరచుకొని ఉన్నది, అలాంటప్పుడు నసల్ వంశ పరంపర విషయంలో ఎన్ని గందరగోళాలు జరుగుతాయి. సాక్షులు లేనందువల్ల ఆమె అల్లాతో భయపడనందుకు ఆమె నన్ను ఇంకా నా మొదటి భర్త నన్ను రప్పించుకోలేదు అని కూడా అబద్ధం చెప్పవచ్చు. అలాగే ఈ సాక్షులు లేనందువల్ల భర్త కూడా అల్లాతో భయపడేవాడు కాకుంటే రప్పించి అంటే తిరిగి భారీగా చేసుకొని తిరస్కరించవచ్చు, ఏదైనా ప్రాపంచిక లాభం కొరకు, లేదా రప్పించుకోకుండానే భార్యగా ఉంచుకోకుండానే అబద్ధం కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనా కానీ కొన్ని సంఘటనలు ఏవైతే జరిగి ఉన్నాయో ధర్మవేత్తలు వాటిని ప్రస్తావిస్తారు. ఇలాంటి నష్టాలు జరగకుండా ఉండడానికి అల్లా యొక్క ఆదేశ ప్రకారం జీవించడంలోనే మేలు అని బోధ చేస్తారు. ఆ తర్వాత ఆయత్లోని భాగం
వఅకీము షహాదత లిల్లా, అల్లాహ్ కొరకు సరైన సాక్ష్యాన్ని నెలకొల్పండి. చూడడానికి ఇది కూడా ఒక చిన్న సెంటెన్స్, కానీ ఇందులో కూడా చాలా గొప్ప భావం ఉన్నది. ఏంటి గొప్ప భావం? మీ అంటే ఈ సాక్షులకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఎవరైతే సాక్ష్యం ఇస్తున్నారో వారికి చెప్పడం జరుగుతుంది, మీరు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఈ సాక్ష్యం అన్నది కేవలం అల్లాహ్ ప్రీతి కొరకు, అల్లాహ్ ప్రసన్నత కొరకు ఉండాలి. ఎందుకంటే సర్వసామాన్యంగా సాక్ష్యం ఇచ్చేవారు ఎవరైతే ఉంటారో వారికి ఎన్నో సమస్యలు ఎదురు కావచ్చు. కొన్ని సందర్భాల్లో సాక్ష్యం ఇవ్వడానికి వారు తమ ఏదైనా ముఖ్యమైన పని వదులుకొని సాక్ష్యం ఇవ్వడానికి రావాల్సి వస్తుంది. సాక్ష్యం ఇవ్వడానికి ఒక చోట నుండి మరో చోట ప్రయాణం కూడా చేసి వచ్చేటువంటి అవసరం పడవచ్చు. అంతేకాదు, ఇక్కడ సాక్ష్యం ఇచ్చే విషయంలో భర్త వైపున కానివ్వండి, భార్య వైపున కానివ్వండి, ఇద్దరిలో ఏ ఒక్కరితో సంబంధం కొంచెం ముందు నుండే దగ్గరగా ఉండి అతడు అల్లాహ్ కొరకు సత్యమైన సాక్ష్యం ఇచ్చేకి బదులుగా పక్షపాతం వహిస్తాడు కావచ్చు. లేదా కొన్ని సందర్భాల్లో సత్యం చెప్పాలంటే ఏదైనా ప్రమాదం అతనికి ఎదురు కావచ్చు. అందుకొరకే ఎవరైతే కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు సాక్ష్యం ఇవ్వడానికి ముందుకు వస్తారో అతనికి ప్రాపంచిక ఆశలు ఉండవు, ఏ భయాలు ఉండవు. మరియు ఎవరి యొక్క తరఫ్దారీలో అతడు మాట్లాడకుండా, ఎవరి యొక్క పక్షపాతంలో మాట్లాడకుండా నిజమైన మాట చెబుతాడు. ఎవరి నుండైనా వారిద్దరిలో, అంటే భార్య భర్తల నుండి కానివ్వండి, వారి వారి ఫ్యామిలీ వైపు నుండి కానివ్వండి, ఏమైనా హెచ్చరికలు బెదిరింపులు వచ్చినా కానీ నేను అల్లాహ్ కొరకు సాక్ష్యం ఇచ్చాను, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. ఈ విధంగా అతడు అల్లాహ్ కొరకు సాక్ష్యం ఇచ్చినప్పుడు సత్యంపై స్ట్రాంగ్గా నిలబడి ఉంటాడు. గమనించండి, భార్యాభర్తల జీవితంలో ఇవి ఎంత ముఖ్యమైన విషయాలు. ఈ రోజుల్లో ఈ బోధనలకు వ్యతిరేకంగా మన జీవితాలు ఎలా గడుస్తున్నాయో చూడండి. ఆ తర్వాత మళ్ళీ అల్లాహ్ చెప్పాడు, ذَلِكُمْ يُوعَظُ بِهِ مَنْ كَانَ مِنْكُمْ يُؤْمِنُ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ. సోదర మహాశయులారా, ఈ విషయంలో కూడా నేను ఖురాన్లో వెతికాను. ఇది కూడా చాలా ఆశ్చర్యం కలిగింది. ఎన్నో సందర్భాల్లో అల్లాహు తఆలా మన్ కాన మిన్కుమ్ యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, మీలో ఎవరు అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తున్నాడో అన్నటువంటి పదాలు ఖురాన్లో అనేక సందర్భంలో వస్తాయి. అలాగే ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసుల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ఈ పదాలు వచ్చి ఉన్నాయి. ఒక్కసారి మీరు నాతో పాటు ఖురాన్లో వచ్చిన కొన్ని సందర్భాలను గ్రహించి దీని యొక్క ప్రాముఖ్యత, దీని యొక్క విలువను గ్రహించండి. బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ చూస్తున్నారా? సుమారు 19 సార్లు ఈ పదం, ఈ బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ అన్నటువంటి పదం ఉన్నది. కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్లు యుమిను వలా యుమిను, యుమినున బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్, వమాదా అలైహిం లౌ ఆమను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఇన్ కుంతుం తుమినున బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. ఈ విధంగా అనేక సందర్భాల్లో అల్లాహు తాలా ఈ అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసించడం అన్నటువంటి విషయం ఏదైతే ఇక్కడ ప్రస్తావించడం జరిగిందో, సోదర మహాశయులారా, ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఏ రీతిలో ముఖ్యమైనది? ఒకవేళ నిజంగా మన విశ్వాసం అల్లాహ్పై ఉంది అంటే మన భార్య భర్తల మధ్యలో ఉన్న జీవితం
ఇదే విశ్వాసుల పునాదిపై ఉండాలి. భర్త ఎక్కడా ఏ కొంచెం దౌర్జన్యం చేసినా, భార్య ఎక్కడ ఏ కొంచెం కావాలని భర్తకు అవిధేయత పాటించినా అల్లాహ్ చూస్తున్నాడు. అల్లాహ్ వారిద్దరి వెంట నియమించిన దైవదూతలు వారి చేష్టలను నమోదు చేస్తున్నారు. అల్లాహ్ ముందు ప్రళయ దినాన నిలబడి వారు చేసిన ప్రతి దానికి లెక్క చెప్పుకునేదున్నది. ఇది ప్రతి మనిషి తన జీవితంలోని ప్రతి విషయంలో, కానీ భార్యాభర్తలు కూడా ప్రత్యేకంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పునాదుపై వారి జీవితం గడుస్తూ ఉంటే పిల్లలను కూడా మంచి రీతిలో వారు శిక్షణ ఇవ్వగలుగుతారు. ఇక ఆ తర్వాత ఈ ఆయత్ యొక్క చివరి పదాలు గమనించండి. ఇందులో కూడా ఎంత ముఖ్యమైన బోధన చేయబడింది. వమన్ యత్తఖిల్లాహ్ యజ్అల్ లహు మఖ్రజా. ఎవరైతే అల్లాహ్తో భయపడుతారో, అల్లాహ్తో భయపడుతూ మసులుకుంటాడో, తప్పకుండా అల్లాహ్ సంక్షోభం నుండి బయటపడే మార్గం తప్పకుండా కల్పిస్తాడు. వాస్తవానికి ఈ ఆయత్ కూడా ప్రతి ఒక్కరి గురించి ఉన్నది. అవును, ఎందుకంటే తక్వా యొక్క అవసరం మన జీవితంలో ప్రతి సందర్భంలో ఉన్నది. మరియు ఇక్కడ బోధపడుతున్న గొప్ప విషయాన్ని మీరు గమనించండి. సర్వసామాన్యంగా ప్రజలు ఏమనుకుంటారు? నమాజ్లోనే తక్వా, ఉపవాసంలోనే తక్వా, ఇలాంటి ఏమైనా హజ్ ఉమ్రాలు ఇలాంటి పనులు చేసినప్పుడే తక్వా. కానీ తక్వా మన జీవితంలోని ప్రతి వ్యవహారంలో, ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో, భార్యాభర్తల విషయంలో కూడా తక్వా యొక్క అవసరం చాలా ఉంది. ఈ సూరతు తలాక్ యొక్క మొదటి క్లాస్లోనే దీని గురించి నొక్కి చెప్పడం జరిగింది. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ వారిద్దరూ తక్వా అవలంబించారంటే ఏ ఒక్కరు మరొకరి పట్ల ఏ అన్యాయం చెయ్యరు, దౌర్జన్యం చెయ్యరు, ఏ హక్కు ఎవరు నెరవేర్చాలో అందులో కావాలని ఏ కొరత చెయ్యకుండా ఉండగలుగుతారు. గమనించండి మీరు, ఇస్లామీయ పద్ధతిలో ఎవరి వివాహాలు జరుగుతాయో అందులో కాదీ సాబ్ నిలబడి ఏదైతే ఖుతుబా ఇస్తాడో, సూరత్ ఆల్ ఇమ్రాన్, సూరతుల్ నిసా, సూరతుల్ అహ్జాబ్లోని ఏ ఆయతులు అయితే తిలావత్ చేస్తారో అందులో తక్వా యొక్క ప్రస్తావనే ముందుగా ఉన్నది. యా అయ్యుల్లదీన ఆమను తక్కుల్లాహ్ హక్క తుకాతి, యా అయ్యుహన్నాసు తక్కూ రబ్బకుం, యా అయ్యుల్లదీన ఆమను తక్కుల్లాహ్ వఖూలు ఖౌలన్ సదీదా. చూస్తున్నారా? కానీ ఇక్కడ గమనించండి, అల్లాహ్ తాలా ఇక్కడ శుభవార్త ఏమిస్తున్నాడు? యజ్అల్ లహు మఖ్రజా. సంక్షోభాల నుండి, కష్టాల నుండి, ఇబ్బందుల నుండి బయటపడే మంచి మార్గం అల్లాహుతాలా వారి కొరకు చూపుతాడు. ఇక్కడ కూడా గొప్ప శుభవార్త ఇది అల్లాహ్ ఇచ్చాడు అంటే, వారు భార్యాభర్తలు ఇద్దరు విడాకుల విషయంలో కానివ్వండి, మళ్ళీ కలిసి ఉండే విషయంలో కానివ్వండి, ఒకవేళ తక్వా అవలంబించారంటే వాస్తవంగా అల్లాహుతాలా వారి యొక్క ఆ జీవితంలో ఎన్నో సర్దుబాట్లు, యుస్లిహ్ లకుం అని అల్లాహ్ చెప్పాడు కదా, యుస్లిహ్ లకుం అమాలకుం, సూరతుల్ అహ్జాబ్లో వచ్చింది. అల్లాహుతాలా మీ యొక్క జీవితాల్లో మీరు చేసే పనులను సక్రమంగా ఉండే విధంగా ఆ పనులను సరిదిద్దుతాడు. డబ్బు పరంగా కానివ్వండి, ఇంకా వేరే రకంగా ఏదైనా కొంచెం నష్టం జరిగిపోతుంది అని అనుకుంటే అల్లాహుతాలా వాటికి బదులుగా మళ్ళీ మంచి శుభాలు ప్రసాదిస్తాడు. అందుకొరకు ఎల్ల వేళల్లో తప్పకుండా తక్వా అవలంబిస్తూ ఉండే ప్రయత్నమే చెయ్యాలి. మూడవ ఆయత్ తక్వా యొక్క లాభం ఇందులో తెలపడం జరిగింది.
వయర్జుక్హు మిన్ హైథు లా యహ్తసిబ్. వయర్జుక్హు, మరియు అతనికి ఉపాధిని సమకూరుస్తాడు, మిన్ హైథు లా యహ్తసిబ్, అతను ఊహించనైనా లేని చోటు నుండి. మనిషి ఊహించని రీతిలో అల్లాహుతాలా అతనికి ఉపాధిని కలుగజేస్తాడు. ఇక్కడ ఉపాధి అన్న పదం ఏదైతే చూస్తున్నారో, ప్రత్యేకంగా ఒకవేళ భర్త నిజంగానే విడాకులు ఇచ్చేశాడు అంటే, భర్త భార్య ఇద్దరూ కూడా భయపడాలి, అల్లా తక్వా అవలంబించాలి. అయ్యో, ఇక నన్ను భర్త వదిలేశాడు కదా, ఇక నా ఖర్చులు ఎక్కడి నుండి వెళ్ళాలి, నాకు ఎక్కడి నుండి నా తిండి, నా పోషణ ఖర్చులు రావాలి అని బాధపడే అటువంటి అవసరం ఉండకుండా, వాస్తవంగా వారు తక్వాతో జీవితం గడిపారంటే అల్లా వారికి ఉపాధి మార్గాలు కలుగజేస్తాడు. ఇందులో పురుషునికి ఒక బోధ కూడా ఉన్నది. ఏంటి? ఈ గడువు ఉంది కదా, విడాకుల తర్వాత 3 హైదులు. ఈ గడువులో భర్తనే భార్యపై ఖర్చు చేయాలి. ఇక అది నాకు భార్యగానే లేదు, నేను ఆమెతో ఏ సుఖం పొందడం లేదు, కానీ నేను ఎందుకు ఇవ్వాలి అని భావించకూడదు. అల్లా ఆదేశించాడు, ఈ విడాకుల ఒక్కసారి ఇచ్చిన తర్వాత లేదా రెండవసారి ఇచ్చిన తర్వాత 3 హైద్ ఋతుస్రావాల ఈ గడువు ఏదైతే ఉందో ఇందులో ఆమె ఇంట్లోనే ఉండాలి, ఆమె యొక్క ఖర్చులు అతనే భరించాలి. అయితే ఓ భర్త, ఓ పురుషుడా, నీవు ఆమెతో నేను ఏ సుఖం పొందుతలేను, ఆమె నాకు భార్యగా లేనందుకు ఎందుకు ఖర్చు చెయ్యాలి అని అనుకోకు, లేదా ఆమెపై ఖర్చు చేసే విషయంలో ఏ పిసినారితనం వహించకు. నిజంగా నీవు తక్వాను అవలంబించావంటే అల్లాహ్ నీకు ఉపాధిని ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో భార్య మంచి ధనవంతురాలు కావచ్చు, లేదా ఏదైనా ఉద్యోగం చేసి ఇల్లు ఆమె యొక్క ఖర్చులపై నడుస్తుంది కావచ్చు, భర్త పని చేయట్లేదు లేదా కొంత వరకు ఏదైనా చేసుకుంటున్నాడు, కానీ వారిద్దరి జీవితం వారిద్దరి మధ్యలో పడటం లేదు. ఆ సందర్భంలో భర్త, ఒకవేళ నేను సంపాదన మార్గం కలిగి ఉన్న ఈ భార్యను వదులుకుంటే ఆర్థికంగా నాకు ఇంకా ఎంత ఇబ్బంది ఎదురవుతుందో అని అల్లాహతో భయపడకుండా, తక్వా అవలంబించకుండా, డబ్బు ధనం ఆశలో అటు భార్యతో ఒక భార్యగా మంచి రీతిలో జీవితం గడపకుండా, ఆమెను విడాకులు ఇవ్వకుండా, కేవలం ఆమె డబ్బు ధనానికి ఆశపడి జీవిస్తే వాస్తవంగా ఇది కూడా తక్వాకు వ్యతిరేకమైన విషయం. తక్వాకు వ్యతిరేకమైన విషయం. అల్లాహుతాల మంచి ఉపాధి ప్రసాదించేవాడున్నాడు కనుక భార్యతో మంచి రీతిలో తక్వాతోనే జీవితం గడపండి. ఒకవేళ ఆమెతో గడపడం సరి లేకుంటే ఆమె డబ్బుపై ఆశపడి ఆమెతో తక్వాకు వ్యతిరేకంగా జీవితం గడిపి ఆమెకు ఇబ్బంది కలగజేయకండి అన్నటువంటి బోధనలు కూడా ఇందులో ఉన్నాయి. వయర్జుక్హు మిన్ హైథు లా యహ్తసిబ్. ఆ తర్వాత మరొక విషయం ఇందులో గమనించాల్సింది, ఎందరో వ్యాఖ్యానకర్తలు చెప్పారు. అదేమిటి? యర్జుక్, రిజ్క్ అన్న అరబీ పదం కేవలం ఒక తిండి విషయమే కాదు, ఇంకా మనసుకు ఎలాంటి, హృదయాలకు ఎలాంటి సన్మార్గం అవసరమో అవన్నీ కూడా ప్రసాదించేవాడు అల్లాహు తాలా. మనిషిని కాపాడుకునే విషయంలో, ధర్మంపై స్థిరంగా ఉండే విషయంలో అల్లాహుతాలా సహాయం అందించడం, ఇది కూడా రిజ్కులో వస్తుంది. ఎవరు ఎంత ఎక్కువగా తక్కువ అవలంబిస్తారో వాస్తవానికి అల్లా అంతే అతని కొరకు సరిపోతాడు.
వమన్ యతవక్కల్ అలల్లాహ్, మరి ఎవరైతే కేవలం అల్లాహ్పై మాత్రమే నమ్మకం కలిగి ఉంటారో. వమన్ యతవక్కల్ అలల్లాహ్, అల్లాపై భారం మోపిన వానికి అల్లాహే చాలు. వమన్ యతవక్కల్ అల్లాహ్ ఫహువ హస్బు. ఇందులో కూడా తవక్కుల్, భరోసా, నమ్మకం కేవలం అల్లాహ్పై మాత్రమే ఉండాలి. ఎందుకంటే అన్ని రకాల లాభ నష్టాలు మనం అల్లాహకే అప్పగించి ఉండాలి. ఎందుకంటే అన్ని రకాల సాధనాలు ఏర్పరిచేవాడు కేవలం అల్లాహ్ మాత్రమే. మన దృష్టి చాలా తక్కువ, మన ఆలోచన ప్లాన్లు ఒక హద్దులో ఉంటాయి. కానీ అల్లాహు తఆలా లెక్క లేకుండా, అల్లాహ్ వద్ద అన్ని రకాల అనుగ్రహాలు ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరం ఉంటుందో అల్లాహ్ యొక్క సహాయం అలా అందుతుంది. కానీ మన యొక్క నమ్మకం కేవలం సాధనాలపై, మన దృష్టిలో ఉన్నటువంటి కొన్ని వస్తువులపై ఉండి అల్లాను మర్చిపోకూడదు. అల్లాపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉండేదుంటే తప్పకుండా అల్లాహ్ వైపు నుండి మంచి సహాయం లభిస్తుంది. ఈ జంట ఏదైతే కొందరు అనుకుంటారు, నన్ను విడాకులు ఇచ్చావంటే ఇక నాలాంటి భార్య నీకు దొరకదు అని కూడా హెచ్చరిస్తారు. నేను నిన్ను వదిలాలంటే నాలాంటి భర్త నీకు దొరకడు అని అటు భర్తలు కూడా హెచ్చరించేవారు ఉంటారు. కానీ వాస్తవానికి ఎవరి నమ్మకం అల్లాహపై ఎంత ఎక్కువగా ఉంటుందో, ఎంత తక్కువ భయభీతితో ఎవరి జీవితం గడుస్తుందో, కొన్ని పరీక్షలు వచ్చినప్పటికీ ఎన్నో రకాలుగా ఎన్నో మార్గాల నుండి అల్లాహ్ యొక్క సహాయం కూడా అందుతూ ఉంటుంది. ఎందుకంటే అల్లాహతో భయపడేవానికి, అల్లాహపై సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నవానికి అల్లాహే చాలు. ఖద్ జఅలల్లాహు లికుల్లి షైఇన్ ఖదరా. తక్దీర్కు సంబంధించి, మన విశ్వాసానికి సంబంధించి మరొక గొప్ప శుభవార్త ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేంటి? ఇన్నల్లాహ బాలిగు అమ్రి ఖద్ జఅలల్లాహు లికుల్లి షైఇన్ ఖదరా. అల్లాహ్ తన కార్యాన్ని చేసి తీరుతాడు. ప్రతి పని గురించి అల్లాహ్ వద్ద ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. మనం కోరుకున్నప్పుడే అంతా జరిగిపోదు. మనం అనుకున్నప్పుడే కావాలి అంటే కాకపోవచ్చు. కానీ అది కాక అది అవ్వకుండా, మనం కోరుకున్నట్లు జరగకుండా, మనం అనుకున్నట్లు అది పూర్తి కాకుండా ఉండడం, అందులో కూడా ఏదైనా మేలు ఉండి ఉండవచ్చు. ఇలాంటి సద్భావంతో మనిషి ఉండాలి. ఖద్ జఅలల్లాహు లికుల్లి షైఇన్ ఖదరా. అల్లాహ్ ప్రతి విషయానికి ఒక లెక్కను నిర్ధారించాడు. ప్రతి పనికి అల్లాహ్ ఒక లెక్కను నిర్ధారించాడు. అవును, ఈ లోకంలో అల్లాహ్తో భయపడినప్పటికీ, అల్లాహ్పై సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నప్పటికీ, కొందరు అంటారు కదా, నాకు అల్లాహ్పై సంపూర్ణ నమ్మకం ఉండింది, నాకు అల్లాహ్ మీదనే మస్తు భరోసా ఉండింది, కానీ నా పని కాలేదు. లేదు లేదు లేదు, అలా అనుకోకండి. వాస్తవానికి ఇప్పుడు వెంటనే మీరు కోరుకున్నప్పుడు కాలేదు కావచ్చు. కానీ అల్లాహ్ వద్ద ప్రతి పనికి ఒక లెక్క అనేది ఉన్నది. ఎప్పుడు ఏ పని పూర్తి కావాలి, అందుకొరకు అల్లాహ్ యొక్క రహ్మత్, కారుణ్యాన్ని ఆశిస్తూ ఉండండి. మీ యొక్క ధైర్యాన్ని ఇంకా పెద్దగా చేసుకొని ఓపిక సహనాలు వహించండి. కానీ ఓపిక సహనాలు వదిలి, అల్లాహ్ పట్ల ఆశను వదులుకొని, అల్లాహ్పై నమ్మకం వదులుకొని వేరే ఎక్కడైనా ఏదైనా మార్గం ఉందా? లేదు. ఒకవేళ ఎవరైనా తన తక్కువ జ్ఞానంతో వేరే చోట ఏదైనా ఉంది అని అనుకుంటే అది ఇంకా అతనికి విశ్వాసపరంగా చాలా ప్రమాదకరమవుతుంది. అందుకొరకే సూరతు తౌబా ఆయత్ నంబర్ 51లో మనకి ఏం నేర్పాడు?
కుల్ లన్ యుసీబనా ఇల్లా మా కతబల్లాహు లనా హువ మౌలానా వఅలల్లాహి ఫలియతవక్కలిల్ ముమినూన్. ఏ బాధ కలిగినా, ఏ ఆపద వచ్చినా అల్లా మా కొరకు రాసి ఉన్నదే వచ్చింది. ఆయనే మా కార్య సాధకుడు. ఆయనే మా యొక్క గొప్ప చక్రవర్తి. మరియు విశ్వాసులు కేవలం అల్లాహపై మాత్రమే సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటారు. సోదర మహాశయులారా, సోదరి మనులారా, ప్రియ విద్యార్థులారా, ఈరోజు సూరతు తలాకులోని ఆయత్ నంబర్ 2, ఆయత్ నంబర్ 3లో ఈ కొన్ని విషయాలు ఇన్షాల్లా సరిపోతాయి. వచ్చే పాఠంలో 4వ ఆయత్ చదివే ప్రయత్నం చేద్దాము. జజాకుముల్లాహు ఖైరా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఒక 4 నిమిషాలు ఉన్నాయి. ఎవరి వద్ద ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. సరే మంచి. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్ల అంత అస్తగ్ఫిరుక